హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈసారి సంక్రాంతికి స్పెషల్గా మన కిచెన్లో హెల్తీగా 3 రకాల స్నాక్స్ అయితే చూపిస్తున్నానండి. 3 రకాల పిండి వంటలు. మనం మామూలుగా బియ్య పిండితో కాకుండా హెల్తీగా షుగర్ ఉన్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్లో ఉన్న వారికి, డయాబెటీసు, ఈ విధంగా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. అలాంటి వారి కోసం నేనైతే హెల్తీ వేలో రాగి పిండితో కారం చెక్కలు, పుట్నాల పప్పుతో మురుకులు, జొన్నపిండి సగ్గుబియ్యం కాంబినేషన్తో జంతికలు, ఈ విధంగా హెల్తీగా 3 టైప్స్ ఆఫ్ పిండి వంటలు అయితే చూపిస్తున్నాను. వీడియోని ఫుల్గా చూసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షుగరు, డయాబెటీస్ ఈ విధంగా ఉన్నవారు మనం బియ్యపిండితో ప్రిపేర్ చేసిన స్నాక్స్ తినడానికి అంతగా లైక్ చేయరు, భయపడతారు. కాబట్టి ఈసారి సంక్రాంతికి స్పెషల్గా అలాంటి వారు కనుక మీ ఇండ్లలో ఉంటే ఈ విధంగా హెల్తీగా జొన్నపిండితో జంతికలు, రాగి పిండితో కారం చెక్కలు, పుట్నాల పప్పుతో మురుకులు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు కూడా హెల్తీగా చాలా ఇష్టంగా ఈ స్నాక్స్ని తింటూ సంక్రాంతిని అయితే ఎంజాయ్ చేస్తారు. మరి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రిపేర్ చేసుకునే విధానము మొదటిగా ఇప్పుడు ఒకటోది వచ్చేసి రాగి పిండితో కారం చెక్కలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం పిండి కలుపుకోవడానికి వీలుండే వెడల్పు గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి తీసుకొని అరకప్పు బియ్య పిండి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూను నువ్వులైతే వేసుకొని మన కారంకి రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోనే నేను ఇక్కడ 1 టీ స్పూను కరివేపాకు పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. కర్రీ లీవ్స్ పౌడరు, ఇందులోనే నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేడిది ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా బాగా మనము రొట్టెకి ఎలా పిండిని నీడ్ చేసుకుంటామో, అంటే ఏ విధంగా నాదుకుంటామో ఆ విధంగా అయితే పిండి బాగా నీడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చెక్కలు అనేవి సైడ్స్ అన్నట్టు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకొని అన్నీ ఒకే సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఏదైనా బటర్ షీట్ ఉంటే ఓకే, లేదంటే ఏదైనా ఈ విధంగా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇంకా ఒక్కొక్క బౌల్ ఈ విధంగా పెట్టుకొని పైన ఒకటి ఫ్లాట్ ఉండే బౌల్ కానీ టిఫిన్ బాక్స్ కానీ పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనకి ఒకే సైజులో అన్నట్టు ఈ విధంగా వస్తాయండి. చూడండి, అన్నీ ఇదే విధంగా ఈ మందంలో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకండి, మరి మందంగా చేసుకోకండి. మందంగా చేసుకున్నారంటే మీకు మెత్తబడిపోతాయి, బాగా క్రిస్పీగా ఉండవన్నట్టు. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లోకి వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మనకి కొద్దిగా నిదానంగా కాలితేనే బాగా మనకి చెక్కలు అనేవి బాగా ఎర్రగా కాలి మనకి తర్వాత కూడా అస్సలు మెత్తపడకుండా బాగా క్రంచీగా క్రిస్పీగా అయితే ఉంటాయన్నట్టు. చూడండి, ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి సరిపడా 2-3 అన్నట్టు వేసుకొని కాల్చుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా ఈ విధంగా ఒకసారి రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకి మంచిది, పెద్దలకి మంచిది, అందరికీ మంచిదండి. ఇందులో ఫైబర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. కడుపు నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు పిల్లలకి. అన్నీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న ఒక బౌల్లోకి వేసుకున్నామంటే వాటికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని కూడా పీల్ చేసుకుంటాయి. ఇంతేనండి, చాలా ఈజీగా హెల్తీగా మనకి రాగి పిండితో కారం చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. మరి సంక్రాంతికి స్పెషల్గా మీరు కూడా ఈ రాగి పిండితో కారం చెక్కలు ప్రిపేర్ చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు రెండో రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది వచ్చేసి జొన్నపిండి సగ్గుబియ్యం కాంబినేషన్తో జంతికలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇవి కూడా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా క్రంచీగా. మనము వీటిని కూడా 1-2 నెలలు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. పిండి మిక్స్ చేసుకోవడానికి వీలుండే ఒక వెడల్పు గిన్నెలోకి 2 కప్పుల జొన్నపిండి, అరకప్పు పచ్చిశనగపప్పు, నువ్వులు, టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూను వాము వేసుకొని ఈ విధంగా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గంట ముందు లేదంటే ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వాటర్ని వంపేసుకొని వేసుకోవాలి.
ఇందులోనే వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆయిల్నే వాడుతున్నానండి, బటర్ ఏమీ వాడట్లేదు. ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసి చేత్తో ఈ విధంగా నలుపుకొని కలుపుకోవాలి. ముద్ద కన్సిస్టెన్సీ వచ్చాక కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా నీట్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి జంతికల గొట్టంలోకి స్టార్ హోల్ ఉన్నదైతే బిళ్ళ వేసుకొని పావుకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని లోపలికి పిండిని అయితే ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని సిలిండర్ షేప్లో చేసుకొని పావులోకి అయితే ఫిల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇక్కడ ఒక క్లాత్ పైన అయితే వేసేసుకున్నాను. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే మనకి స్టీమ్ అనేది అంటే వేడి తాకుతుంది కదా చేతులకి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి, ఈజీగా ఈ విధంగా అస్సలు భయం లేకుండా. ఈ విధంగా మనం చేతితో కూడా చాలా ఈజీగా తీసి వేసుకోవచ్చు. చేతులకు అంటుకోవడం కానీ విరగడం కానీ ఏం కాదన్నట్టు. ఇంకా డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా బాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని ఆయిల్ అనేది నార్మల్ హీట్ ఉండాలి. అలాగే మరీ ఎక్కువ హీట్ ఉంటే కూడా పైన కలర్ చేంజ్ అయితే లోపల మెత్తగా ఉండిపోతాయండి. చూడండి, ఈ విధంగా అన్నీ కాల్ చేసుకున్నామంటే మనకి హెల్తీగా జొన్నపిండి సగ్గుబియ్యం కాంబినేషన్తో జంతికలు అయితే రెడీ అయిపోతాయి. సూపర్ టేస్టీగా గుల్లగా చాలా బాగుంటాయండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఈసారి సంక్రాంతికి ట్రై చేసి చూడండి. మరి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, మీకు ఒకటిగా నేను విరగొట్టి కూడా చూపిస్తాను ఎంత గుల్లగా ఉన్నాయో అనేసి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మూడో రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో మురుకులు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ కూడా ట్రై చేసి చూడండి ఈసారి సంక్రాంతికి. వీటిని ప్రిపేర్ చేసుకొని కూడా నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. బాగా క్రంచీగా అయితే ఉంటాయి ఈ రెసిపీ అయితే. ముందుగా ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు బియ్యపిండి ప్లేస్లో జొన్నపిండి కూడా తీసుకోవచ్చు. అర గ్లాస్కి కొద్దిగా ఎక్కువ అన్నట్టు ఈ విధంగా పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. దీన్ని జల్లెల్లోకి వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలండి. మనకి రవ్వలాగా వస్తే దాన్ని అయితే సపరేట్ తీసేసుకొని టీ స్పూన్ వాము వేసుకొని చేతులతో ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. టేస్ట్కి సరిపడా సాల్టు, కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి వేడి చేసుకున్న నూనె అయితే వేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నానంటే బటర్ అస్సలు వాడట్లేదు, నేను ఇక్కడ ఆయిలే వాడుతున్నాను. ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలిపి చేత్తో బాగా నలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉండకట్టి చూస్తే మనకి ఈ విధంగా ఉండ కన్సిస్టెన్సీ రావాలండి. మనకు అప్పుడే ఇవన్నీ బాగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, మనం రొట్టె పిండిని ఎలా నాదుకుంటామో ఆ విధంగా నాదుకోవాలి. బాగా ఒక 2 నిమిషాల పాటు ఆ విధంగా నీడ్ చేసుకొని ఈ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ జంతికల గొట్టంలోకి నేను ఇక్కడ సన్నగా హోల్స్ ఉండే బిల్ల అయితే వేసుకున్నానండి. మురుకులు వేసుకుంటాం కదా, అదైతే వేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకొని అందులోకి పిండిని అయితే మళ్ళీ ఈ విధంగా సిలిండర్ షేప్ లాగా చేసుకొని ఫిల్ చేసుకొని నేను ఇక్కడ ఇవి కూడా క్లాత్ పైన వేసుకుంటున్నాను, డైరెక్ట్గా ఆయిల్లో వేయడం కన్నా. ఇవి ఈ విధంగా మనకి చిన్నగా వస్తాయి అన్నట్టు. ఈ విధంగా వచ్చినప్పుడు అస్సలు ఒక్కొక్కటి అంటుకోకుండా మనకి చేతికి అంటుకోకుండా చాలా బాగా ఫ్రై చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రంచీగా అలాగే క్రిస్పీగా. ఈ విధంగా ఒక క్లాత్ పైన వేసుకొని మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఉంటాం కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వేసేసుకోవడమే. వీటిని మాత్రం మీరు వేసిన వెంటనే కదపొద్దండి. పుట్నాల పప్పుతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వేసిన వెంటనే కదిపామంటే మనకి ఇవి మురుకులన్నీ విరిగిపోతాయి అన్నట్టు. విరిగిపోయి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనకి బబుల్స్ అనేవి రావడం తగ్గిపోయి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. అప్పుడే ఈ విధంగా ఒక జాలి గరిటెలోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా లాగి కిందికి వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకున్నామంటే వీటికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కూడా పీల్ చేసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఫుల్ డ్రైగా కనిపిస్తాయండి, మనకు ఆయిల్ అనేది అస్సలు కనిపించదు అన్నట్టు. చూడండి ఈ విధంగా అస్సలు ఆయిల్ ఉన్నట్టే కనపడట్లేదు మనకి.
కొద్దిగా తీసిన వెంటనే కొద్దిగా ఆయిల్ లాగా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత మనకి టిష్యూ పేపర్ మొత్తము ఆయిల్ పీల్ చేసుకుంటుంది కదా, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మరి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. 3 రెసిపీస్లో మీకు ఏది నచ్చిందో, అలాగే మీరు ఏది ప్రిపేర్ చేస్తారో ఈసారి సంక్రాంతికి కామెంట్ చేయండి.